ఈ వీడియోలో మనం రీసెంట్ హెచ్1 అప్డేట్ గురించి తెలుసుకుందాము. సో, ఎందుకంటే ఈరోజు చాలా కమెంట్స్, పోస్ట్‌లు చూసాననమాట. సో, రీసెంట్ హెచ్1 అప్డేట్ ఏంటంటే, మనం హెచ్1 స్టాంపింగ్ వెళ్ళినప్పుడు మన పబ్లిక్ ప్రొఫైల్స్ స్క్రీనింగ్ చేస్తారనమాట. హ్మ్. అంటే ఏంటంటే, మనకి యూజువల్‌గా డీఎస్ 160 ఫిల్ చేసేటప్పుడే దాంట్లో అడుగుతారు. ఫేస్‌బుక్ గానీ, లేకపోతే లింక్డ్ఇన్ ఇలాంటివి ఇవ్వమని అడుగుతారు. అది ఇంతకుముందు ఏంటంటే మ్యాండేటరీ కాదు ఫిల్ చేయాలని. కాకపోతే యూజువల్‌గా పెడితే మంచిది. సో, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు కీప్ యువర్ ప్రొఫైల్స్ యాస్ పబ్లిక్. బట్ రీసెంట్‌గా వచ్చిన డీహెచ్ఎస్ సో, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యూఎస్‌సిఐఎస్ వాళ్ళు చేసింది ఏంటంటే, ఎవరైతే హెచ్1 మీద ఉన్నవాళ్ళు కూడా హెచ్1, హెచ్4 మీద ఉన్నవాళ్ళు కూడా స్టాంపింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్‌ని పబ్లిక్‌గా ఉంచాలి. అండ్ దే విల్ డూ ఏ స్క్రీనింగ్ ఆన్ దట్. సో, ఇది ఇంతకుముందు ఆల్రెడీ ఎఫ్1 స్టూడెంట్స్‌కి ఉంది. ఆల్రెడీ ఇది ఎఫ్1 స్టూడెంట్స్‌కి అప్లికబుల్ ఉంది. బట్ దాన్ని హెచ్1 వాళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. సో, ఇదేంటంటే ఓకే. ఇది స్క్రీనింగ్ చేస్తారు అనుకున్నారు గానీ, ఈరోజు నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ ఇండియా వెళ్ళిపోయి వాళ్ళ స్టాంపింగ్ కోసం వెళ్ళిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 15 ఉంది, లేదంటే డిసెంబర్ 16 ఉంది. ఫస్ట్ బయోమెట్రిక్స్ రేపు అలా ఉంటే, వాళ్ళకి యూఎస్సిఐఎస్ నుంచి ఈమెయిల్స్ వచ్చినాయి. ఆటోమేటిక్‌గా డిసెంబర్ 15 ఆర్ డిసెంబర్ 16 వాళ్ళ హ్మ్, క కన్సల్ట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా! బయోమెట్రిక్స్ తర్వాత అది ఆటోమేటిక్‌గా 90 డే తర్వాత ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ అయిందనమాట. సో, దానికి వాళ్ళ రీజన్ ఏంటంటే, దే నీడ్ టైమ్ టు డూ ఏ ఆన్‌లైన్ స్క్రీనింగ్ బేస్డ్ ఆన్ ద న్యూ అప్డేట్. సో, దీనివల్ల చాలామంది ఇండియా ఆల్రెడీ వెళ్ళిపోయి, సో, కమింగ్ వీక్‌లో గానీ, పై వీక్‌లో గానీ ఉన్న వాళ్ళకి ఇవి రీషెడ్యూల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, దే విల్ బి స్టకింగ్ ఎట్ 3 మంత్స్ దేర్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి స్టాంపింగ్ ఉండదు కాబట్టి ఆహ్, యూఎస్ఏ యూఎస్‌లోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ స్టాంపింగ్ కావాలి. సో, స్టాంపింగ్ లేకుండా మనం ఇక్కడికి ఎంటర్ అవ్వలేము. సో, అక్కడికెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకేంటి, స్టాంపింగ్ అయితేనే గానీ రాలేరు. సో, అది 3 మంత్స్ పడుతుంది అంటే సో, అన్ని కంపెనీస్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇయ్యవు. సో, దే మైట్ హోల్డ్ దట్ పొజిషన్ ఆర్ ఇంకొకళ్ళని రీప్లేస్ చేయొచ్చు. సో, పాపం చాలామంది ఈ విషయం తెలియక వెళ్ళి ఇబ్బంది పడ్డారు. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ ఎట్ ది ఎండ్‌లో ఇస్తాను ఫర్ రిఫరెన్స్ యాక్చువల్‌గా. సో, దీనివల్ల ఏంటంటే 3 మంత్స్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా! సో, ఆ 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకెంతసేపు పడుతదో అన్నది కూడా తెలీదు. దిస్ ఈస్ ఎ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్. సో, నేను కూడా ఇనీషియల్‌గా ఓకే. పబ్లిక్ ప్రొఫైల్స్ స్క్రీనింగ్ చేస్తారంటే ఏముంటుందిలే క్యాజువల్‌గా ఏమీ అంటిల్ అన్లెస్ వి ఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ రూల్. సో, అది మోస్ట్‌లీ ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు అన్నట్టుగా అనుకున్నాను. బట్ ఆల్ ఆఫ్ ద సడెన్ ఈ పర్టిక్యులర్ థింగ్స్ హ్యాపెన్ అవ్వడం వల్ల చాలామందికి ఇండియాలో అంటిల్ దే గెట్ నెక్స్ట్ క్లారిటీ ఫ్రమ్ యూఎస్సిఐఎస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏదైనా అప్డేట్ వచ్చేదాకా వాళ్ళకి క్లారిటీ ఉండదు. విచ్ ఈస్ ఇంపాక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా. సో, ఎవరైనా ఇండియా వెళ్దాము అని అనుకుంటే ఫర్ స్టాంపింగ్ ఇన్ ద డిసెంబర్. సో, ప్లీజ్ వెయిట్ అంటిల్ అన్లెస్ అది ఎమర్జెన్సీ కాకపోతే ఒక ప్రాపర్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇట్స్ బెటర్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు గెట్ క్లారిటీ. హోప్ దిస్ హెల్ప్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.